జిల్లా నరసరావుపేట పోస్టల్ బ్యాలెట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. కొంతమంది దుండగులు ఓటు వేయడానికి వచ్చిన ఎంప్లాయీస్ పై దాడి చేసి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు. తాను ఎక్స్ ఆర్మీ అని చెప్పడంతో విడిచిపెట్టారు. సరైన భద్రత కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. టీడీపీ వాళ్లే దాడి చేసి కిడ్నాప్కు యత్నించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన వైసీపీ శ్రేణులు ఓ కారును ధ్వంసం చేశారు. పోలీసులతో మాట్లాడి రూల్స్ ప్రకారం మీరు చేయండి. మేము రూల్సే కోరుకుంటాం. మేము వన్ సైడ్ చేయమని అనుకోలేదు. రూల్స్ కోరుకుంటాం. రూల్స్ ప్రకారం 100 మీటర్లు. నా పేరు మదర్ సత్యనారాయణ రెడ్డి. డిఫెన్స్ నేను అక్కడికి వచ్చేసి చూస్తే చాలామంది జెండాలు కట్టుకుని టీడీపీ వాళ్ళు నిలబడి ఉంటే ఏందని చెప్పి చూస్తానికి వచ్చాను. వాళ్ళు హిందీ వాళ్ళు నాతో మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకి తెలుగు అర్థం కాదని ఏంది బాబు వీళ్ళ గురించి ఏంది బండి నిలబడదంటే లోపలికి వెళ్ళాలని వచ్చారండి, సిఐ గారు చెప్పారు వెళ్ళటానికి లేదని, వాళ్ళు పోవట్లేదండి అన్నారు. నేను తెలుగులో చెప్పాను, అబ్బా లోపలికి పోనీయట్లేదని సార్ చెప్తున్నారు కదా, అర్థం అవుతుంది కదా మీకు హిందీలో, నేను హిందీలో చెప్తున్నాడు, ఇప్పుడు నేను తెలుగులో చెప్తానంటే మాట్లాడుతూ ఉండేసరికి ఇక్కడ బండి ఉండకూడదు కదా, మీరు ఎందుకు వెళ్ళండి ఎందుకంటే దీని మీద సింబల్ చూసి ఈ వైఎస్ఆర్సీపీ వాడు నా కొడుకుని పట్టుకుంటారు అని చెప్పని దాంతో లాక్కొని నన్ను బనేన్ పట్టుకొని ఒకడు వెనక నుంచి ఒకడు లాక్కొని నెట్టుకుంటా తీసుకొని పోయి కొట్టుకుంటా ముందుకు తీసుకుపోయి ఒక కారులో వేసుకుని నా కొడుకుని నెట్టండి కారులో పెట్టండి పెట్టుకుని తీసుకొని పోదాం అని చెప్పి నన్ను చెప్పండి ఎక్కడ తీసుకెళ్తున్నారని అడిగా. నేను ఎస్పీ ఆఫీస్కి అన్నారు. సరే ఎస్పీ ఆఫీస్కి అయితే పదండి, నేను డిఫెన్స్లే నేను కూడా అక్కడ ప్రూవ్ చేసుకుంటాను, మీకు మీరు నా మీద ఎందుకు చేసారని చెప్పినాగానే తీసుకెళ్ళి ఎస్ఎన్ కాలేజీ వెనక నుంచి నన్ను మళ్ళీ తిప్పుకొని అరే డిఫెన్స్ అంటారా మళ్ళీ ఎందుకులే మనకెందుకులే పాయింట్ అని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ ఎస్ఎన్ కాలేజ్ గేట్ దగ్గర దింపారు. అందువల్ల నేను వాళ్ళని చేయలేదు. మనుషులను అయితే గుర్తుపడతాను.